మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, సమస్తమును ఆయన చూస్తున్నవాడు కనుక ప్రభు ఎదుట మన హృదయం యొక్క ఆలోచనలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే కృపచేత భద్రపరచబడి ఆయన చేత మనం నడిపించబడతాం. కనుక మన జీవితాలలో ప్రభు ఎదుటకు వచ్చినప్పుడు మన హృదయ ఆలోచనలు చక్కబెట్టుకొని ప్రభుతో చక్కగా నడవాలి. అందుకనే ఇస్కరియోతు యోధాను గురించి మనము ఆలోచన చేస్తే, ఇస్కరియోతు యోధాలో హృదయ ఆలోచనలో సాతాను పుట్టించిన ఆలోచనలు అంతకు ముందే మొలకెత్తి పరిశుద్ధుడైన దేవునితో ఉంటూ ఆయన బోధల్లో పెంచబడుతూ ఆయన బోధల్లో ఆ ఉపదేశంలో ఆ క్రమంలో ఉంటూ ఏమాత్రము కూడా ఆయన బోధిస్తున్న ఆ బోధ చెవికి కానీ హృదయానికి కానీ వెళ్ళకుండా ఇదిగో ఎల్లప్పుడూ ఆ చెడు హృదయము చేత, ఆ చెడు మనసుతో, ఆ చెడు ఆలోచనల చేతనే నడిపించబడుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే అపవాదికి దాసుడై అపవాది చెప్పినట్లుగా ఇస్కరియోతు యోధా జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాలలో, సమాజంలో అనేకులు ప్రభు ఆలోచన ద్వారా నడిపించబడవలసిన వారు, ప్రభు ఉపదేశము ద్వారా నడిపించబడుచున్న వారు ఇదిగో వారి జీవితాలలో అపవాదికి చోటిచ్చి, అపవాది యొక్క ఆలోచనలకు చోటిచ్చి అపవాది ద్వారా నడిపించబడుతూ ఇదిగో అనేకులు తొట్టిల్లుతూ వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఎలా ముగించుకుంటున్నారంటే పరిశుద్ధుడైన యేసు మీదే ఇస్కరియోతు యోధా కుట్ర పొంది అపవాదితో చేయగలిపి ఇదిగో పరిశుద్ధుడైన యేసు యొక్క రక్తము చిందించుటకు ఆయనను బహుఘోరమైన మరణానికి అప్పగించుకోవటానికి ఇస్కరియోతు యోధాలో అపవాది జొరబడి అపవాదికి చోటు ఇవ్వటం వల్ల పరిశుద్ధుడైన దేవుణ్ణి ఇదిగో ఘోరమైన మరణానికి అప్పగించాడు. ఈ రోజున దేవుని ప్రజలారా, మన హృదయాలలో వస్తున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన హృదయాల్లో అపవాది ఆలోచనల ద్వారా నడిపించబడుతున్నామా? అపవాదికి చోటిస్తున్నామా? లేక పరిశుద్ధుడైన ఆ యేసుకి మన హృదయాల్లో చోటించి అదిగో ఆయన ఆలోచన చేత మనము నడిపించబడుతున్నామా? ఆలోచన చెయ్యండి. ఇదిగో ఇస్కరియోతు యోధా అయితే పరిశుద్ధుడైన దేవుణ్ణి సిలువ వేసి చంపటానికి అతడు అపవాదికి సపోర్ట్ చేశాడు. ఈ రోజున సంఘాల్లో ఉంటూ, పరిశుద్ధమైన ఉపదేశంలో ఉంటూ, పరిశుద్ధులతో ఉంటూ, క్రీస్తుతో ఉండవలసిన వారు, పరిశుద్ధులతో ఉండవలసిన వారు అపవాది పక్షమున వెళ్ళి, విరోధి పక్షమున వెళ్ళి పరిశుద్ధుల మీద అదిగో దేవుని కొరకు, ఇదిగో నీతి కొరకు నిలబడుతున్న వారి మీద నిందలు మోపుతూ వారిని పతనము చేయాలని, వారిని సమాజంలో చెడ్డవారిగా చేయాలని అపవాది ఆలోచన చేత నింపబడుతూ నడిపించబడుతున్న వారు ఇస్కరియోతు యోధా వంటి వారు కాదా? కనుక ఈ రోజున ఇస్కరియోతు యోధాలో నింపబడి ఉన్న ఆలోచనలు ఏంటి? ధనాశ, స్వార్థం. ధనము ఉండాలి, డబ్బు సంపాదించాలి అన్న ఇదిగో స్వార్థం. నేను బాగుండాలి, ఇదిగో నేను బాగుండటానికి ఎదుటివారు ఏమైనా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి, నేను బాగుండాలి. సమాజంలో, సంఘాల్లో జరుగుతున్న స్వార్థం ఇదే కదా. నేను బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటివారు ఎలా ఉన్నా పర్వాలేదు, కనుక నేను ఇదిగో డబ్బు సంపాదించుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి అన్న ఇస్కరియోతు యోధా ఆలోచనలు చెడ్డవి కదా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడమని ఉపదేశం సెలవిస్తుంటే, ఆ ఉపదేశము
ఇదిగో యోధాకి ఎక్కలేదండి. యోధా మనస్సులో, యోధా హృదయములో అది ఫలించలేదు. చెడు విత్తనం వేయబడి చెడు ఆలోచన చేతే పెంచబడ్డాడు. చివరికి ఆ చెడు ఆలోచనలే యోధా జీవితాన్ని ముగించేలాగా ఘోరమైన పరిస్థితిలో తీసుకువెళ్ళినట్లుగా మనం లేఖనాలు గమనిస్తున్నాం కదా. మరి యోధా ఇస్కరియోతు యొక్క జీవితం మనకి శ్రేష్టమైన పాఠం కాదా? అందుకని ఈ కడవరి దినాలలో పరిశుద్ధమైన యేసుతో ఉన్న మన జీవితాల్లో ఇలాంటి దుర్మార్గపు యొక్క ఆలోచనలు మనలో పుట్టకుండా, సాతాను యొక్క ఆలోచనలు మనలో పుట్టకుండా, సాతాను ద్వారా మనము నడిపించబడకుండా, క్రీస్తు యొక్క ఆలోచన చేత నడిపించబడి, ఇదిగో మన కొరకు పోటబడుతున్న పరిశుద్ధులతో సహకరించి వారి ఆలోచన కలిపి నిత్యమైన ఆ రాజ్యము కొరకు మనము కట్టబడాలని పరిశుద్ధుడైన దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచన మన జీవితానికి ఆశీర్వాదం కనుక నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకొని, నీ హృదయములో అపవాది ఆలోచనలు ఉన్నాయా, దేవుని ఆలోచనలు ఉన్నాయా ఒకసారి పరీక్షించుకొని, ఒకవేళ యోధా వంటి దుర్మార్గపు యొక్క ఆలోచనలు నీ హృదయంలో నింపబడితే దాన్ని తొలగించుకొని శుద్ధి చేసుకొని ప్రభు ఎదుట పేతురు వల్లే పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రభుని వేడుకోగలిగితే ఆయన కృపణిస్తాడు, నూతన పరుస్తాడు. మరలా ఇదిగో ఆయన పాద సేవలో, ఆయన పాదాల ఎదుట నిన్ను వాడుకుంటాడు. కనుక నూతన పరచబడిన అనుభవం ఒక ప్రత్యేకమైన అనుభవం కనుక ఆ అనుభవమే మనల్ని పక్షిరాజు యవ్వనం వలె మార్చి ఆ మహిమకు సిద్ధపరుస్తుంది. కనుక దేవుడు మనల్ని అలాగున బలపరచునుగాక.